హాయ్ హలో వెల్కమ్ టు టెక్నాలజీ ప్రోగ్రామ్. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఏదైనా సమాచారంతో కూడిన ఫైల్ షేర్ చేసేందుకు ఎక్కువ మంది వినియోగించేది వి ట్రాన్స్ఫర్ వెబ్సైట్ని. అయితే ఇది కొద్ది రోజుల క్రితం టెలికాం మంత్రిత్వ శాఖ ఆ వెబ్సైట్ను సేవలను తాత్కాలికంగా నిలిపివేయమని, పెద్ద మొత్తంలో సమాచారంతో కూడిన ఫైల్ను ఇతరులకు షేర్ చేయాలంటే ఎక్కువ మంది వినియోగించేది వి ట్రాన్స్ఫర్ వెబ్సైట్ని. కొద్ది రోజుల క్రితం టెలికాం మంత్రిత్వ శాఖ ఆ సైట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఏ కారణంతో ఈ వెబ్సైట్ను నిలిపివేశారనే దానిపై మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. అలానే వి ట్రాన్స్ఫర్ సంస్థ కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో రోజువారీ ఆఫీస్ పనుల్లో భాగంగా వి ట్రాన్స్ఫర్ను వినియోగించేవారు అయోమయంలో పడిపోయారు. దానికి బదులుగా ఉన్న ఇతర మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఇది డ్రాప్ బాక్స్. ఇందులో 2 GB వరకు సామర్థ్యం కలిగిన ఫైల్స్ను ఉచితంగా షేర్ చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ సామర్థ్యం ఉన్న ఫైల్స్ ఇతరులతో పంచుకోవాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ఇందుకోసం వివిధ రకాల ప్యాకేజీలను డ్రాప్ బాక్స్ అందిస్తుంది. ఇందులోనే అలానే స్టోరేజ్ సామర్థ్యం కూడా 2 GB నుంచి 3 GB వరకు పెంచుకోవచ్చు. ఇక ఇది వెబ్ డెస్క్ టాప్ యాప్ను కూడా అందుబాటులో ఉంది. గూగుల్ డ్రైవ్. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా ఫైల్ షేరింగ్ కోసం గూగుల్ డ్రైవ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జీమెయిల్ ఖాతా ఉన్నవారు ఎవరైనా ఇందులో 15 GB వరకు సమాచారాన్ని ఉచితంగా షేర్ చేసుకోవచ్చు. ఇది వెబ్, మొబైల్ వర్షన్లలో అందుబాటులో ఉంది. ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలనుకున్న వారు గూగుల్ వన్కి అప్గ్రేడ్ కావచ్చు. స్మాష్. సులువుగా ఫైల్ చేసుకోవాలనుకునే వారి కోసం మరో ఎంపిక స్మాష్. ఇందులో వివరాలు నమోదు, ఖాతా తెరవడం వంటివి ఉండవు. ఎంత ఎక్కువ సామర్థ్యం కలిగిన ఫైల్ అయినా ఇందులో షేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో 14 రోజులకు మించి ఫైల్ ఉండదు. తర్వాత దానంతటా అదే ఎక్స్పైర్ అయిపోతుంది. అలాగే భద్రతతో ఫైల్ షేరింగ్ ఇందులో ఉన్న మరో అత్యుత్తమ ఫీచర్ హైటైల్. ఇందులో 2 GB వరకు ఫైల్ స్టోరేజీని హైటైల్ ఉచితంగా అందిస్తుంది. అయితే ఒక్కసారి 100 MB సామర్థ్యం కలిగిన ఫైల్స్ను మాత్రమే ఇందులో షేర్ చేసుకోగలం. ఎక్కువ స్టోరేజ్ కావాలంటే సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, కోర్ వంటి వాటి నుంచి కూడా ఫైల్ షేర్ చేసుకునేందుకు హైటైల్ అనుమతిస్తుంది. ఎక్కడ విన్నా కోవిడ్ కబుర్లే, ఏం చూసినా కరోనా కథలే. కరోనా పాజిటివ్ కేసుల గురించి వింటుంటే ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కరోనాకి సంబంధించిన సమాచారం కోసం ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. మరి సమాచారం కోసం నమ్మకం లేని వెబ్సైట్లను తెరిస్తే ఎలా? మీ ఆతృత భయాన్ని సైబర్ నేరగాళ్లు, స్కామర్లు సొమ్ము చేసుకుంటున్నారు. జాగ్రత్త సుమా, ప్రమాదం పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు మీకోసం వేచి చూస్తున్నారు. ఏదో విధంగా మిమ్మల్ని వారి బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారి వలలో పడకుండా సింపుల్గా ఈ చిట్కాలు పాటించేయండి. యాప్లతో జాగ్రత్త. కరోనాకి సంబంధించిన కాంటాక్ట్ ట్రాకింగ్ కోసం ఒక్క ఆరోగ్య సేతు యాప్ తప్ప వీలైనంత వరకు ఇతర యాప్లను ఇన్స్టాల్ చేయొద్దు. ఈ మధ్య ర్యాన్సమ్ వేర్ బారిన పడిన కోవిడ్లకు పేరుతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్ ట్రాకింగ్ యాప్ను రూపొందించారు. ఇది కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్లో కనిపిస్తున్నప్పటికీ ఇదో ర్యాన్సమ్ వేర్. యాప్ను ఇన్స్టాల్ చేస్తే చాలు మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసి నగదు డిమాండ్ చేస్తారు. అందుకే ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా జాగ్రత్త అవసరం. వెబ్ వ్యవహారంలోనూ ప్రభుత్వ వెబ్సైట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్సైట్ తప్ప కరోనా వైరస్ విషయంలో స్పష్టమైన నమ్మదగిన సమాచారాన్ని ఇచ్చే ఏ వెబ్సైట్ అందుబాటులో లేదని గమనించాలి. కానీ కరోనా వైరస్ సంబంధిత సమాచారంతో రిజిస్టర్ చేసుకుంటున్న వెబ్సైట్లు ఎన్నో. వాటిని తెరిచే ముందు జాగ్రత్త. అవి మాల్వేర్ అయి ఉండొచ్చు. మీ వ్యక్తిగత డేటాను దొంగిలించి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. వీటి జోలికి పోవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులకు ఉండే లక్షణాలను చాలా స్పష్టంగా అందుబాటులో ఉంచింది. మరి ఇతర నమ్మకశక్యం కానీ వెబ్సైట్లు, పోర్టబుల్ యాప్లతో పనేంటి? జాగ్రత్త, అవి మాల్వేర్ వెబ్సైట్లు ఉండొచ్చు. వ్యాధి విషయంలో మీకు సందేహాలున్నా, మరింత స్పష్టత అవసరమున్నా ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ లేదా వైద్యుడిని సంప్రదించడమే మంచిది. నమ్మి చిక్కుల్లో పడద్దు. ఇప్పటి వరకు కరోనా వైరస్కు సంబంధించిన 100% నమ్మదగిన వ్యాక్సిన్, ఔషధాలు అందుబాటులోకి రాలేదు. అందుకే ఔషధాల కోసం ఆన్లైన్లో వెతకద్దు. ఏదైనా ఆన్లైన్ సంస్థలు కరోనా వ్యాక్సిన్, ఔషధం అంటూ మెయిల్ లేదా ఇతర మెసేజ్లు పంపితే నమ్మకండి. వాటిని తెరిచి చిక్కుల్లో పడద్దు. వైద్యుని సంప్రదిస్తే ఆ వ్యాధి తీవ్రతను బట్టి వారు మీకు సరైన వైద్యం చేస్తారు.
ఇంకా చెప్పుకోవాలంటే అనధికారిక వెబ్సైట్లో వెతకద్దు, ఆ వీడియోలు నమ్మద్దు, రోగనిరోధక శక్తి కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి, ఈ సూచనలు పాటించండి అంటూ చెప్పే వీడియోలను వీలైనంత వరకు వెతకడం మానేయండి. ప్రభుత్వ సూచనల మేరకే కరోనా వైరస్తో పోరాటం మంచిది. అలాంటి వీడియోల ద్వారా రోగనిరోధక శక్తి మాట అటుంచితే మీ ఆరోగ్యాన్ని హాని కలిగించవచ్చు. ఈ మధ్య కరోనా వైరస్కి సంబంధించి యూట్యూబ్లో అనేక ఫేక్ వీడియోలను గూగుల్ తొలగించింది. గుర్తుంచుకోండి, రోగనిరోధక శక్తి ఆకస్మికంగా వచ్చేది కాదు, దానికి కొంత సమయం పడుతుంది. ఈ మెయిల్స్తో జాగ్రత్త. ఈ మధ్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇతర ప్రభుత్వ రంగాల సంస్థల పేరుతో అనేక అనధికారిక స్కామ్ మెయిల్స్ వస్తున్నాయని చూసేందుకు అధికారికంగా ఉండడంతో ప్రజలు వాటిని నమ్మే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. అలాంటి మెయిల్లు, లింకులు, అటాచ్మెంట్లను తెరవద్దని WHO హెచ్చరించింది. COVID-19 ఉచిత పరీక్ష అంటూ మీకేదైనా మెయిల్ వస్తే తెరవకండి. ఇలాంటి నకిలీ మెయిల్లు మిమ్మల్ని ఫేక్ వెబ్సైట్లోకి తీసుకువెళ్ళి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయి. వాటిని తెరిచి మోసపోవద్దు, ఆలోచించి పంపండి. ఈ మధ్య అనేక ఆన్లైన్ చారిటీ సంస్థలు కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులకు సేవలందించేందుకు దాతల సహాయం కోరుతున్నాయి. అలా ఆన్లైన్ ద్వారా నగదు పంపే ముందు ఆ వెబ్సైట్ అధికారికంగా ధృవీకరించిందో లేదో తెలుసుకోండి. స్కామ్ వ్యాపారాలకి ముఖ్యమైన ఆధారం ఫేక్ డొనేషన్ వెబ్సైట్లే. అందుకే 1-2 సార్లు పరిశీలించి నగదు బదిలీ చేయండి. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఎక్కువ మంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో తినే తిండి నుంచి చేసే పని వరకు ప్రతిదీ లెక్కలు వేసుకొని మరీ చేస్తున్నారు. COVID-19 నేపథ్యంలో ఈ జాగ్రత్తలు మరింత పెరిగాయి. ఫిట్గా ఉండడం అంటే ఎవరికీ నచ్చదు. ఈ విషయంలో అశ్రద్ధ చేసేవారు కూడా COVID-19 నేపథ్యంలో ఫిట్గా ఉండేందుకు కసరత్తు బాట పట్టారు. ఇంట్లోనే కసరత్తులు చేసేందుకు ఉపయోగపడే ఫిట్నెస్ యాప్లపై దృష్టి సారిస్తున్నారు. ఫిట్నెస్ యాప్లు ఎప్పటికప్పుడు యూజర్ ఫిట్నెస్ను మానిటర్ చేస్తూ అవసరమైన సూచనలు చేస్తుంటాయి. అంతేకాకుండా మీరు ఎంత బరువు ఉండాలి, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేయాలి అంటూ పర్సనల్ ట్రైనర్లా చెబుతాయి. అలాంటి కొన్ని యాప్ల వివరాలు మీకోసం. గూగుల్ ఫిట్ వర్కౌట్స్ని మానిటర్ చేస్తూ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇంకా ఎంత దూరంలో ఉన్నామనేది గూగుల్ ఫిట్లో చూపిస్తుంది. మనిషి బరువు, ఎత్తుతో పాటు ఎప్పుడు నడవాలనుకుంటున్నారు వంటి వివరాలు యాప్లో ఎంటర్ చేస్తే మీ అడుగుల్ని ట్రాక్ చేసి వివరాలను అందిస్తుంది. అలానే మీరు చేసే యాక్టివిటీ ఆధారంగా హార్ట్ పాయింట్స్ను ఇస్తుంది. మీరు పొందిన పాయింట్ల ఆధారంగా యాక్టివిటీ గోల్స్ను సెట్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్తో కలిసి రూపొందించిన ఆరోగ్యపరమైన విశేషాలను అందిస్తుంది. MI ఫిట్ షావోమీ ఫిట్నెస్ బ్యాండ్లకు అనుసంధానంగా షావోమీ ఫిట్ యాప్ను పనిచేస్తుంది. ఇందులో యాక్టివిటీ మానిటర్, స్లీప్ అనాలిసిస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వాటితో వర్కౌట్స్ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన సూచనలు చేస్తుంది. యాప్లోని వీడియో ట్యుటోరియల్స్ మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. శాంసంగ్ హెల్త్ బిల్ట్ ఇన్ ట్రాక్టర్స్తో రోజువారీ ఫిట్నెస్ యాక్టివిటీని రికార్డ్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు శాంసంగ్ హెల్త్ యాప్ సూచనలు చేస్తుంది. ఫిట్గా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి వంటి వాటిని సూచిస్తుంది. అలానే హెల్త్ ప్రొఫెషనల్స్ ఫిట్గా ఉండేందుకు సలహాలు యాప్లో పొందొచ్చు. హెల్తీపై మీ రోజు తీసుకునే ఆహార వివరాలు ఎంటర్ చేస్తే వాటితో ఎన్ని క్యాలరీలు వచ్చాయనేది హెల్త్ పై మీ యాప్ చెప్పేస్తుంది. వ్యాయామం, ఆడే ఆటల వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యామన్నది తెలుసుకోవచ్చు. ఆహార వివరాల ఆధారంగా మీ ఫిట్నెస్ గోల్స్ను సూచిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ప్రత్యేకమైన డైట్ వర్కౌట్స్ ప్లాన్తో యాప్ ఫిట్నెస్ కోచ్లా పనిచేస్తుంది. ఇందులో 50 రకాల వర్కౌట్స్ మోడ్స్ ఉంటాయి. మై ఫిట్నెస్ పాల్ బరువు తగ్గాలన్నా, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలనుకున్నా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వివిధ రకాల వర్కౌట్ వీడియోలను చూడొచ్చు, నిపుణుల సలహాలు తీసుకోవచ్చు, యాక్టివిటీ వివరాలను స్నేహితులకు షేర్ చేయొచ్చు. హోమ్ వర్కౌట్స్ ఎలాంటి పరికరాల అవసరం లేకుండా వర్కౌట్స్తో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలనుకునే వారికి హోమ్ వర్కౌట్స్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. వారంలో మీరు ఎలాంటి వర్కౌట్స్ చేయాలనేది ముందుగా సూచిస్తుంది. ఒకవేళ ఆ వారంలో మీరు గోల్స్ను అందుకోలేకపోతే దానికి అనుగుణంగా తర్వాతి వారం వర్కౌట్ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. యాప్లో యానిమేషన్స్, వీడియోల ద్వారా వర్కౌట్స్ ఎలా చేయాలనేది సూచిస్తుంది. నైక్ ట్రైనింగ్ క్లబ్ ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో ఇంట్లోనే వర్కౌట్స్ చేయాలనుకునే వారు నైక్ ట్రైనింగ్ క్లబ్ యాప్ ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొఫెషనల్ ట్రైనర్స్, అథ్లెట్స్ రూపొందించిన వీడియోలు ఉంటాయి. కార్డియో, స్ట్రెంగ్త్, హిట్, యోగా తదితర కేటగిరీల వర్కౌట్స్ జాబితా ఉంటుంది. ఫిట్నెస్లో భాగంగా ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో యాప్ సూచిస్తుంది. డైలీ వర్కౌట్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేని వారు ఈ యాప్తో తమ ఫిట్నెస్ గోల్స్ సులభంగా పూర్తి చేయొచ్చు. 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి చేసేలా 10 రకాల వర్కౌట్స్ను యాప్ సూచిస్తుంది. 10 నుంచి 30 నిమిషాల్లో ఫుల్ బాడీ వర్కౌట్స్ ఉంటాయి.
పురుషులు మహిళలకు ఫిట్నెస్కు సంబంధించి 100కు పైగా ఎక్సర్సైజ్ల జాబితా కూడా ఇందులో ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఇంతకీ పవర్ యూజర్ అంటే ఎవరు? దానివల్ల ఉపయోగాలేంటి? వాళ్ళు ఏం చేస్తారు? క్రోమ్ని పవర్ యూజర్లా ఉపయోగించాలంటే ఈ టిప్స్ గురించి తెలుసుకోవాలి. మీ స్నేహితుడు మీరు ఒకేసారి ఒకే మోడల్లో ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారు. ఇద్దరి ఫోన్లలో దాదాపు ఒకే విధమైన యాప్స్ వాడుతున్నారు. కానీ మీ ఫోన్తో పోలిస్తే మీ స్నేహితుడి ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఎంతో స్పీడ్గా ఉంటుంది. కారణం ఏంటని అడిగితే నవ్వుతూ నేను పవర్ యూజర్ అంటూ కాలర్ ఎగిరిస్తాడు. ఇంతకీ పవర్ యూజర్ అంటే ఎవరు? దానివల్ల ఉపయోగాలేంటి? వాళ్ళు ఏం చేస్తారు? ఆండ్రాయిడ్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ వేగంగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి సందేహాలకు సమాధానాలు కావాలంటే కింద నొక్కేయండి మరి. పవర్ యూజర్ సాధారణ కంప్యూటర్ యూజర్ కంటే భిన్నంగా ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామ్స్, వెబ్సైట్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే వారిని పవర్ యూజర్ అంటారు. మరి మీరు క్రోమ్ని పవర్ యూజర్లా ఎలా ఉపయోగించుకోవాలంటే ఈ టిప్స్ గురించి తెలుసుకోవాలి. ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్. ఈ ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్నే ఫ్లాగ్స్ అని అంటారు. బ్రౌజర్ పనితీరును మెరుగుపరిచేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఫ్లాగ్స్ వినియోగాన్ని సెర్చ్ ఇంజిన్ కంపెనీల ఆధారంగా ధృవీకరించకపోవడం వల్ల వీటి గురించి సాధారణ యూజర్స్కి పెద్దగా అవగాహన ఉండదు. అంతేకాదు వీటిని క్రోమ్ బ్రౌజర్లో ఎనేబుల్ చేసిన తర్వాత గూగుల్ ఏ క్షణంలోనైనా వీటిని తొలగించే అవకాశం ఉంది. దానివల్ల క్రోమ్తో పాటు ఇతర యాప్స్లో కూడా సమస్యలు రావచ్చు. ఒకవేళ అదే జరిగితే అంతే, ఇంకా ఫ్లాగ్స్ని డిసేబుల్ చేసి ఎప్పటిలానే బ్రౌజర్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఈ ఫ్లాగ్స్ని ఎనేబుల్ చేస్తే మీ బ్రౌజర్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. అలానే బ్రౌజర్లో సెక్యూరిటీ, ప్రైవసీ సెట్టింగ్స్ మారిపోతాయి. అయినప్పటికీ మీరు ఫ్లాగ్స్ని ఎక్స్పెరిమెంటల్ ఫీచర్ని ఉపయోగించాలంటే మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి URLలో ఫ్లాగ్స్ అని టైప్ చేయండి. కింద మీకు ఎక్స్పెరిమెంట్స్ జాబితా కనిపిస్తుంది. వాటిలో దేన్ని ఎనేబుల్ చేయాలని గందరగోళంగా ఉందా? అందుకే మీకు ఉపయోగపడే బ్రౌజింగ్ టిప్స్తో పాటు కొన్ని ఫ్లాగ్స్ ఎంపిక చేస్తాం. ట్యాబ్ ఫీచర్. ఆండ్రాయిడ్ ట్యాబ్లలో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే డెస్క్టాప్తో సరహాలో ఓపెన్ చేసిన ట్యాబ్స్ ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయి. అదే మొబైల్ ఫోన్లో అయితే బ్రౌజర్పై భాగంలో నెంబర్తో చిన్న బాక్స్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ట్యాబ్స్ కనిపిస్తాయి. అలా కాకుండా మొబైల్లో కూడా ట్యాబ్స్ జాబితాలా కనిపించాలంటే ట్యాబ్ ఫీచర్ ఫ్లాగ్ని ఎనేబుల్ చేసుకోవాలి.